హలో హాయ్ అన్న. సో 12th కి మహేష్ బాబు గారు గుంటూరు కారం మూవీ వస్తుంది కదా. అవునన్న. సో ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్ అందులో మా బాబాయ్ ఉన్నాడన్న. సో బాబాయ్ గురించి అయితే సినిమాకి వెళ్ళాలి. ఎవరన్నా మీ బాబాయ్? మా బాబాయ్ కుర్చీ మడత పెట్టి దెంగితే మెడలు వెలిగిపోతాయి. అది ఆ బాబాయ్ అంటే మాకు అభిమానం. సో ఏదన్నా జెన్యున్గా మాట్లాడతాడు. సో ఆయనని ఇక్కడ ఉండే ఆయనని సినిమాలో పెట్టడం మామూలు విషయం కాదు. సో దానికైతే హ్యాపీ అనిపించింది నాకు. సో ఒక సామాన్యమైన వ్యక్తిని అంత దాకా తీసుకెళ్ళిందంటే సో హ్యాపీ. ఆయన వస్తే ఇంకా బాగుంది అనుకుంటా. సో అప్పుడు పెట్టలేదన్నారు, సో ఇప్పుడు పెట్టిందన్నారు. టీజర్ రిలీజ్ కాలేదు, సో బాబాయ్ని చూడలేదు. నాకు బాబాయ్ని చూడాలని చాలా ఎట్లా ఆయన వాడిన మాటనే సాంగ్ బాగా పాపులర్ అయింది. ఎస్, ఆయన వల్లనే సినిమాకి వెళ్తారు. ఎందుకంటే ఆయనకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు మాలాంటి వాళ్ళు. ఆయన చేసినట్టు. అవును సగం ప్రమోషన్ మొత్తం ఆయన వల్లనే అయింది. సో ఆయన ఒక డైలాగ్ వల్ల సినిమా అయితే మంచిగా హిట్ కొడుతుంది అనుకుంటున్నా. సో మంచిగా ఆయన గిట్ట ఉంటే, సో ఆయనని గిట్ట పెడితే, ఆయన గిట్ట ఆ డైలాగ్ వాడింది కదా, ఆయనని గిట్ట అందులో పెడితే ఇంకా హ్యాపీ. సో పెట్టాలి. ఇంకా ఒక సామాన్య వ్యక్తిని అంత దాకా తీసుకెళ్ళారంటే సో అది ఆ డైరెక్టర్ గారికి ఆన్సర్ చెప్పాలి. సో ఆ మాటని యాక్సెప్ట్ చేసినందుకు మహేష్ బాబు కూడా అంటే ఆ వర్డ్ యాక్సెప్ట్ చేసారు కదా. ఎస్, కొంచెం మనకి నెగిటివ్గా కన్వే అవుతుంది. ఎస్, అయినప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు కుర్చీ తర్వాత మళ్ళీ ఫేమ్ చేసింది మహేష్ బాబు గారు. ఎస్, ఇంకా మహేష్ బాబు గారు చాలా ఆదరించారు. సో దానికి వాళ్ళ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. సో సామాన్య వ్యక్తిని అంత దూరం తీసుకోవాలంటే అది మామూలు మాట కాదు. సో కొన్ని డబ్బులు గిట్ట ఇచ్చిందంట బాబాయ్కి. సో అది చాలా బాగా నచ్చింది నాకు. సో ఇంకా సినిమా చూస్తే బాబాయ్ గురించి యాక్చువల్గా పోవాలంటే సగం సినిమా మొత్తం బాబాయ్ గురించే ఉంది ఇక్కడ. సో బాబాయ్ని పెట్టాలి. ఇంకా బాబాయ్ ఇంకా సినిమాలు తీయాలి. డైరెక్టర్ గారికి నేను చెప్తున్నా, సార్ ఇంకా వేరే సినిమాల్లో పెట్టండి. ఆయనకి ఎంతో కొంత, ఆయన ఎక్కువ ఏం డబ్బులు అడగడు, ఆశించి నాకు ఇంత ఇవ్వండి అనే అడగడు. ఎంత ఇస్తే అంత తీసుకుంటారు. ఆ బాబాయ్కి మీరు ఏదో ఒక సాయం చేయండి. సో ఇంకా సినిమాల్లో నెక్స్ట్ సినిమాల్లో ఇంకా వేరే సినిమాలు ఏదైనా సరే పెట్టండి బాబాయ్ని మంచిగా. ఇంకా వేరే డైలాగులు కానీ ఆయన చెప్తాడు. సో ఆయన లోపల ఇంకా ఉన్నాయి, లోపల ఎన్నో ఉన్నాయి. సో ఆయన తీయలేకపోతుండో, మీరు తీస్తే ఆయన డెఫినెట్గా వేరే సినిమాలు గిట్టే చేస్తారు. సో చెయ్యండి డైరెక్టర్ గారు అని చెప్తున్నాను నేను. ఫస్ట్ డే వెళ్తారా మూవీకి? ఎస్, 100% బాబాయ్ గురించే వెళ్తాం. బాబాయ్ గురించే సినిమాకి వెళ్తాం మేము, వేరే వాళ్ళ గురించి వెళ్ళాం. ఎస్, ఆ సాంగ్కి మేమే గంతులేస్తాం. సీట్లు తినిగిపోవాలి అంతే, తగ్గేదేలే. థ్యాంక్ యూ.